ఒక బౌలర్. ఈ బౌలర్ ని కొంతమంది లవ్ చేస్తున్నారు, కొంతమంది ట్రోల్. 2 years ముందు వరకు ఈ ప్లేయర్ నేమ్ కూడా మనకు తెలియదు. ఈ టైంలో మాత్రం ఈ ప్లేయర్స్ హెడ్ లైన్స్, మీమ్స్, కాంట్రవర్సీస్ కి ఒక పిల్లర్ లా మారిపోయాడు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ కేకేఆర్ గోల్డెన్ బాయ్ గౌతమ్ గంభీర్ కొడుకు ద లార్డ్ హర్షిత్ రాణా. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే హర్షిత్ రాణా రియల్లీ టాలెంటెడా లేదా గంభీర్ మామ ఫేవరెటిజం కి రిజల్ట్? అయితే పదండి ఇంక స్టార్ట్ చేద్దాం. వై హర్షిత్ రాణా ఇన్ టీమ్ ఇండియా. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో హర్షిత్ రాణాని కేకేఆర్ కోట అని పిలుస్తున్నారు. ఈ ప్లేయర్ జర్నీ స్టార్ట్ అయింది ఢిల్లీలో ఒక గల్లీ క్రికెట్ నుంచి. హర్షిత్ రాణా గేవ్రా అనే ఊరు నుంచి వచ్చాడు. వాళ్ళ ఫాదర్ ది కూడా స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్, హ్యామర్ త్రూ ఇంకా వెయిట్ లిఫ్టింగ్ లాంటివి చేసేవారు. కానీ వీళ్ళ కొడుకు బాల్ పట్టుకొని ఇండియాకి ద బెస్ట్ బౌలర్ అవ్వాలని పెద్ద డ్రీమ్ ని చూశాడు. సర్ప్రైజింగ్లీ హర్షిత్ రాణా డొమెస్టిక్ మ్యాచెస్ డెబ్యూ కన్నా ముందే ఐపీఎల్ డెబ్యూ చేశాడు. 2022లో 20 years ఏజ్ కే హర్షిత్ రాణాకి కేకేఆర్ లో ఆడడానికి ఛాన్స్ వచ్చింది. అది కూడా కేకేఆర్ లో యాజ్ ఏ ఇంజురీ రీప్లేస్మెంట్ బౌలర్ గా వచ్చాడు. బేసికల్లీ హర్షిత్ రాణాని ఇనిషియల్ గా రికమెండ్ చేసింది నితీష్ రాణా. ఆ టైంలో ఆల్మోస్ట్ వైస్ కెప్టెన్ గా ఉండేవాడు. అలా హర్షిత్ రాణా కేకేఆర్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ టైంలో హర్షిత్ రాణాకి ఏజ్ ఓన్లీ 20 years. ఏ టాల్, ఫాస్ట్, హిట్ ద డెత్ బౌలర్ విత్ సమ్ యాటిట్యూడ్. ఇదే కాంబో హర్షిత్ రాణాని కేకేఆర్ లో గుర్తింపు తీసుకొచ్చింది. ద సేమ్ ఇయర్ ఢిల్లీ క్యాపిటల్స్ అగైనెస్ట్ లో తన ఫస్ట్ ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. ఇక్కడ మిచెల్ మార్ష్ ని అవుట్ చేశాడు రొనాల్డో సెలబ్రేషన్. ఈవెన్చువల్లీ తన ఐపీఎల్ డెబ్యూ మ్యాచ్ బాగానే నడిచింది. 3 overs లో 24 runs ఇచ్చి ఒక్క వికెట్ తీశాడు. ఈ పర్ఫార్మెన్స్ వల్ల కేకేఆర్ లో ఇంకో మ్యాచ్ ఆడడానికి ఛాన్స్ వచ్చింది. 2023 వచ్చినప్పటికీ హర్షిత్ రాణా చెప్పాడు, నేను ఓన్లీ వైట్ బాల్ బౌలర్నే కాదు, రంజీ ట్రోఫీలో 5 games లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి టోటల్ 21 వికెట్స్ తీశాడు. నెక్స్ట్ దులీప్ ట్రోఫీలో అయితే నెంబర్ 9 లో బ్యాటింగ్ చేసి నాట్అవుట్ 124 runs చేశాడు. అలా హర్షిత్ రాణా ఒక బౌలర్ మాత్రమే కాదు, బ్యాటింగ్ లో కూడా తన టాలెంట్ ని చూపించగలను అని చెప్పాడు. ఐపీఎల్ 2023 హర్షిత్ పర్ఫార్మెన్స్ కొంచెం డౌన్ గానే నడిచింది. టోటల్ 6 matches లో తీశాడు 5 wickets. ఈ యావరేజ్ పర్ఫార్మెన్స్ వల్ల రంజీ టీమ్ లో కూడా డ్రాప్ అయ్యాడు. ఎందుకంటే ఇదే టైంలో ఇషాంత్ శర్మ ఇంకా నవదీప్ సైని ఢిల్లీ రంజీ టీమ్ లో ఆడేవారు. కానీ విజయ్ హజారే ట్రోఫీలో 5 matches లో 10 wickets తీశాడు, అది కూడా 18 average తో. తర్వాత సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో మాత్రం 4 matches లో 3 wickets మాత్రమే తీయగలిగాడు. లీగ్ స్టేజెస్ కంప్లీట్ అవ్వక ముందే ఇంజరీ వల్ల బయటికి వెళ్లాల్సి వచ్చింది. కానీ తర్వాత వచ్చింది 2024 ద డ్రీమ్ సీజన్ ఆఫ్ హర్షిత్ రాణా. ఇక నుంచి స్టార్ట్ అయిన గంభీర్ అండ్ హర్షిత్ రాణా చాప్టర్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. ఇదే సీజన్ లో మయాంక్ కి అవుట్ చేసి ఫ్లయింగ్ కిస్ తో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చాడు. యాజ్ యు నో కేకేఆర్ ఇదే సీజన్ 10 years తర్వాత ఐపీఎల్ ట్రోఫీ అండ్ హర్షిత్ రాణా వాజ్ ద సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్ అయ్యాడు. 13 matches లో తీశాడు 19 wickets. అంతే, ఇక్కడ నుంచి ఇండియన్ టీమ్ లో కనిపిస్తూనే ఉన్నాడు. ఇండియా ఏ, సౌత్ ఆఫ్రికా టూర్ అండ్ జూలై 2024 లో ఇండియా స్క్వాడ్ కాలప్. ఇదే టైంలో అందరూ షాక్ లో ఉన్నారు, ఈడెక్కడి నుంచి వచ్చాడు అని. కానీ రియల్ ఫ్యాన్స్ కి తెలుసు ఈ ప్లేయర్ ఓవర్ నైట్ సెలెక్టెడ్ ప్లేయర్ కాదు అని. బేసికలీ హీఈస్ అన్నోటిస్డ్ ప్లేయర్. ఎస్, డొమెస్టిక్ సర్కిట్ లో హర్షిత్ రాణా పర్ఫార్మెన్స్ అంత నోటీస్ అయ్యేది కాదు. కానీ ఎప్పుడైతే హర్షిత్ రాణా స్పాట్ లైట్ లో కనిపించేవాడో ఇదే టైంలో గంభీర్ ఫేస్ కూడా మనకి రెగ్యులర్ గా కనిపించేది. గంభీర్ కూడా ఢిల్లీ నుంచి వచ్చాడని మనకు తెలిసిందే. గంభీర్ ప్యాటర్న్ కూడా మనకు తెలిసిందే, హీఈస్ టోటల్లీ అగెనిస్ట్ విత్ ఫేవరెటిజం. కానీ హర్షిత్ రాణా విషయంలో గంభీర్ కి తెలుసు హర్షిత్ టెంపరమెంట్ కొంచెం వేరు. రా అండ్ అగ్రెసివ్ యాటిట్యూడ్ వేరే ప్లేయర్స్ కన్నా కొంచెం డిఫరెంట్ గా ఉంచేది. ఎప్పుడైతే జీజీ కేకేఆర్ కి మళ్ళీ మెంటర్ గా వచ్చినప్పటి నుంచి హర్షిత్ రాణా వాల్యూ ఇంకా పెరిగిపోయింది. ఇక్కడ నుంచి హర్షిత్ ఓన్లీ బౌలర్ మాత్రమే కాదు, ఒక ప్రాజెక్ట్ ప్లేయర్ గా మారిపోయాడు. దీనికి రిజల్ట్ మనకి క్లియర్ గా కనిపించింది. 2024 లో హర్షిత్ తన బ్రేక్ త్రూ సీజన్ ని చూపించాడు. కొన్ని కాంట్రవర్సీస్, మీమ్స్, క్రిటిసిజం ఉన్న వీటన్నిటిని గంభీర్ డిఫెండ్ చేసుకుంటూ వచ్చాడు. బేసికల్లీ గంభీర్ హర్షిత్ రాణాలో తన యంగర్ వర్జన్ ని చూసేవాడు. అదే ఢిల్లీ యాటిట్యూడ్ అండ్ జోష్. ఇక్కడ నుంచి అందరికీ అర్థమైంది హర్షిత్ రాణా టీంలో ఒక పార్ట్ మాత్రమే కాదు, జీజీకి సోల్జర్ గా మారిపోయాడు అని. కానీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది స్టోరీలో కాంట్రవర్షియల్ చాప్టర్. కేకేఆర్ సక్సెస్ తర్వాత రాహుల్ ద్రావిడ్ ఇండియన్ టీమ్ లో ఫేర్వెల్ తర్వాత గంభీర్ ని ఇండియన్ టీమ్ కి హెడ్ కోచ్ గా అపాయింట్ చేశారని మనకు తెలిసిందే. అయితే హర్షిత్ డెబ్యూ నుంచి తన పర్ఫార్మెన్స్ కన్సిస్టెంట్ గా అయితే ఉండేది కాదు. కానీ ఈ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ చూసి కూడా ఇండియన్ టీమ్ లో ఎవ్రీ ఫార్మాట్ లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సర్ప్రైజింగ్లీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఇన్ ఆస్ట్రేలియా. ఇక్కడ కూడా హర్షిత్ రాణా నుంచి పెద్ద పర్ఫార్మెన్స్ అయితే రాలేదు.
టోటల్ 2 గేమ్స్ లో 4 వికెట్స్ మాత్రమే తీయగలిగాడు. దీని నెక్స్ట్ నుంచి జీజీ ఇంకా హర్షిత్ రాణా నేమ్ హెడ్లైన్స్ లో రావడం స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ T20 సిరీస్ 4th మ్యాచ్ లో శివం దుబే హెల్మెట్ కి బాల్ తగలడం వల్ల కన్కషన్ సబ్స్టిట్యూట్ గా తీసుకున్నారు హర్షిత్ రాణాని. ఇది అందరికీ షాకింగ్ గా అనిపించింది. ఇదే విషయం మ్యాచ్ తర్వాత జాస్ బట్లర్ కూడా అన్నాడు. ఇది రూల్స్ లో ఉండటం చీటింగ్ అయితే కన్సిడర్ చేయలేదు, కానీ మోరల్లీ ఇట్ వాస్ నాట్ రియల్లీ రైట్. ఇదే మ్యాచ్ లో హర్షిత్ రాణా 15 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీశాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత జూలై 2025 లో ఐసీసీ రూల్స్ ని చేంజ్ చేయాల్సి వచ్చింది. ఎవ్రీ టీమ్ 5 ప్లేయర్స్ నేమ్స్ మ్యాచ్ కి ముందు ఇవ్వాల్సి ఉంటుంది ఫర్ కన్కషన్ సబ్స్టిట్యూట్. ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత హర్షిత్ సెలక్షన్ అయింది ఓడిఐ స్క్వాడ్ లో, అది కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో అయితే మనం గెలిచాం. ఈ టోర్నమెంట్ లో అయితే హర్షిత్ కి ఆడే ఛాన్స్ అయితే ఇవ్వలేదు, కానీ మొహమ్మద్ సిరాజ్ లాంటి టాప్ క్లాస్ ప్లేయర్ ని పక్కన పెట్టి అతని ప్లేస్ లో హర్షిత్ రాణాని ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ లో ఇంక్లూడ్ చేశారు. ఇక్కడ నుంచి హర్షిత్ రాణాని ఎవ్రీ ఇండియన్ టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. అలా వచ్చింది 2025 ఐపీఎల్ సీజన్. ఇదే టైంలో మిచెల్ స్టార్క్ టీం నుంచి వెళ్ళిపోవడం, కేకేఆర్ పేస్ అటాక్ కి మెయిన్ బౌలర్ గా మారిపోయాడు హర్షిత్ రాణా. ఈ సీజన్ కూడా హర్షిత్ నుంచి పెద్ద పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. 13 మ్యాచెస్ లో తీసాడు ఓన్లీ 15 వికెట్స్, అది కూడా ఎకనామీ 10+ అండ్ యావరేజ్ 30. ఈ సీజన్ లో కేకేఆర్ ప్లే ఆఫ్స్ కి అయితే క్వాలిఫై అవ్వలేదు, కానీ లాస్ట్ సీజన్ కేకేఆర్ చేసిన వండర్స్ కనిపించట్లేదు అని క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి. మెయిన్లీ హర్షిత్ రాణా లాస్ట్ సీజన్ లో ఇచ్చిన పర్ఫార్మెన్స్ కి స్టార్క్ మాత్రమే కారణం అని క్లియర్ గా కనిపించింది. బేసికలీ స్టార్క్ బ్యాట్స్మెన్స్ కి ప్రెషర్ సిచ్యువేషన్ లోకి తీసుకొని రావడం, హర్షిత్ రాణాకి వికెట్స్ దొరుకుతూ వచ్చాయి. 2025 పర్ఫార్మెన్స్ బిలో యావరేజ్ గా రావడం, ఇవన్నీ నోటీస్ అవ్వడం స్టార్ట్ అయింది. కానీ ఇక్కడ నుంచి పెద్ద కాండ్ ఎక్కడైందంటే బీజీటీలో పూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత కూడా హర్షిత్ ని ఇంగ్లాండ్ టూర్ టెస్ట్ సిరీస్ లో యాడ్ చేశారు. హర్షిత్ ని ఎలాంటి ప్లేయర్స్ ని పక్కన పెట్టి కన్సిడర్ చేశారంటే అంశుల్ కంబోజ్ లాంటి మంచి ప్లేయర్ ప్లేస్ లో. ఇక్కడ కూడా హర్షిత్ మీద కాంట్రవర్సీస్ అయితే నడిచాయి. సిరీస్ ఫస్ట్ టెస్ట్ తర్వాత టీం నుంచి హర్షిత్ ని డ్రాప్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ హర్షిత్ ని ఒక్క మ్యాచ్ కూడా ఆడనివ్వకుండా డ్రాప్ చేసి మళ్ళీ అంశుల్ కంబోజ్ ని టీమ్ లో యాడ్ చేశారు. ఇక్కడ మళ్ళీ గౌతమ్ గంభీర్ మీద క్వశ్చన్స్ అయితే రేజ్ అయ్యాయి. ఎలా ఒక ప్లేయర్ ని ఒక్క గేమ్ కూడా ఆడనివ్వకుండా టీం నుంచి బయటికి వెళ్ళాడు అని. అలాంటప్పుడు ఆ ప్లేయర్ ని ముందే కన్సిడర్ చేయకపోవాల్సింది కదా అని. ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందనే న్యూస్ అయితే ఇప్పటిదాకా బయటికి రాలేదు. అపార్ట్ ఫ్రమ్ హర్షిత్ పర్ఫార్మెన్స్, ఈ ప్లేయర్ బాడీ స్ట్రక్చర్ మాత్రమే ఒక వెపన్. 6+ feet హైట్, స్ట్రాంగ్ షోల్డర్స్ అండ్ న్యాచురల్ బౌన్స్. బట్ స్కిల్ వైజ్ ఇస్ నాట్ మచ్ టాలెంటెడ్ లైక్ సిరాజ్, బుమ్రా ఆర్ షమి. బట్ ఈ ప్లేయర్ లో కూడా మనకి అగ్రెషన్ కనిపిస్తుంది. షార్ట్ పిచ్ బాల్స్ ని వెపన్ గా యూజ్ చేయాలనుకుంటాడు. ఇదే రీజన్ వల్ల ఏమో ఏషియా కప్ లో హర్షిత్ రాణాని సెలెక్ట్ చేశారు. మళ్ళీ ఇక్కడ కాంట్రవర్సీస్ అయితే స్టార్ట్ అయింది. బ్యాటింగ్ లో టాప్ ప్లేయర్స్ యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్స్ కి ప్లేస్ లేదు. హర్షిత్ రాణాని ఎలా యాడ్ చేశారని క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి. ఇండియా ఏషియా కప్ అయితే గెలిచింది, కానీ హర్షిత్ రాణా కంట్రిబ్యూషన్ మాత్రం మళ్ళీ 0. ఇక్కడ ఏషియా కప్ లో అవుతున్న కాంట్రవర్సీస్ కంప్లీట్ అవ్వలేదు. మళ్ళీ హర్షిత్ రాణాని ఆస్ట్రేలియా టూర్ లో యాడ్ చేశారు ఫర్ T20 అండ్ ODI ఫార్మాట్స్ లో. ఇక్కడతో ఫ్యాన్స్ అందరికి క్లియర్ గా అర్థమైపోయింది హర్షిత్ ఓన్లీ గంభీర్ వల్లే టీమ్ లో ఉన్నాడు అని. ఐఎమ్ నాట్ టెల్లింగ్ హర్షిత్ రాణా ఇస్ నాట్ టాలెంటెడ్ అని. ఇండియన్ టీమ్ లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఒక ప్లేయర్ కి ఒక్క ఛాన్స్ దొరికితే చాలు అనే కండిషన్స్. ఈవెన్ షమి లాంటి బౌలర్ కి ఇండియన్ టీమ్ లో ఛాన్స్ దొరకడం లేదు. హర్షిత్ రాణాకి ఛాన్సెస్ ఇస్తూ వెళ్తే ఎప్పటికైనా బౌలర్ అయిపోతాడు, కానీ హర్షిత్ వల్ల వెనకాల ఉండిపోయిన షమి ఇంకా హర్షదీప్ లాంటి ప్లేయర్స్ అండర్ రేటెడ్ గానే మిగిలిపోతారు. అసలు నిజంగానే హర్షిత్ రాణా ఇండియన్ టీమ్ లో ప్లేస్ డిజర్వ్ చేస్తాడా అనేది మీ ఒపీనియన్ కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోకి ఏ టాపిక్స్ కవర్ చేయాలో కామెంట్స్ లో చెప్తారని నమ్ముతున్నాను. జై హింద్.